న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియ కట్టి ఒంటెను మింగువారు మీరే. కనికరం లేదు సంఘాల్లో. కనికరాన్ని విడిచిపెట్టేశారంట, న్యాయాన్ని విడిచిపెట్టేశారంట, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారంట. కనికరము అది కన్నుల కాటుకకు సాదృశ్యం, న్యాయము తెల్లని వస్త్రాలకు సాదృశ్యం, అరే విశ్వాసము బంగారానికి సాదృశ్యం. ఆయన తెల్లంగా చెప్పాడు, అయ్యో వేషధారులను శాస్త్రులు పరిచయలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు తీస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక అనగా దేవుని సన్నిధికి ఇవ్వవలసినవి ఇస్తూ, వాటిని మానక అంటే దేవుని సన్నిధిలో చేయవలసిన వాటిని చేస్తూ, వాటిని మానక విశ్వాసాన్ని కనికరాన్ని న్యాయమును కూడా నువ్వు చెయ్యాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు. నీ విశ్వాసము నీ అంతానే ఇక్కడ అడుగుతున్నటువంటిది పుటము వేయబడిన బంగారమైనటువంటి విశ్వాసం, యథార్థ విశ్వాసం నీలో ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. అలాగే తెల్లని వస్త్రాలు అనేటువంటి క్రియలు, నీతి క్రియలు నీలో ఉన్నాయో లేదో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. అలాగే నీ కన్నులకు కాటుక, వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావో లేదో ఒక్కసారి చూసుకో. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో వాక్యం చెప్పేటువంటి వాళ్ళు అవసరం లేదు, వాక్యం చెప్పేటువంటి వాళ్ళు వద్దు. సంఘ పెద్దలైనటువంటి వాళ్ళు వాక్యం చెప్పేటువంటి పాస్టర్స్ని కోరుకోరు. వాళ్ళు చెప్పిన మాట వినేటువంటి వాళ్ళ పాదులనే కోరుకుంటూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళకి రావాల్సిన వాటిని వాళ్ళకి ఇవ్వక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం చెప్పేటువంటి పాస్టర్స్ వద్దు, వాళ్ళ మాటలు చెప్పేటువంటి మాటలు వాళ్ళు చెప్పే విధంగా వినేటువంటి వాళ్ళు కావాలి. ఇవన్నీ మానవులు కల్పించినటువంటివి కావా? దేవుని వాక్యం అయితే యాజకుడు అనగా, దైవజనుడు అనగా దేవుని ప్రతినిధి. దేవుని ప్రతినిధికి ప్రకారంగా సంఘం వినాల్సినటువంటిది పోయి ఈ రోజుని సంఘం చెప్పిన పద్ధతుల్లోనే, సంఘం చెప్పినట్టుగానే, సంఘంలో ఉన్నటువంటి వారు చెప్పినట్టుగానే యాజకుడు దైవజనులు నడుచుకునేటువంటి విధానాలు. అంటే దేవునికి సాదృశ్యంగా మనం ఎవరిని చూస్తున్నాం? దేవుని ప్రతినిధిని చూస్తున్నాం. దేవుని ప్రతినిధినే శాసిస్తారు, అంటే దేవుణ్ణే శాసిస్తున్నారు కనుక దేవుని ప్రతినిధి నుండి యాజకుడినే తమ చెప్పు చేతల్లోకి తను చెప్పే విధంగా చేయటానికి ప్రయత్నం చేయటమే లౌదేకియా మానవ కల్పిత పద్ధతులు కలిగినటువంటి సంఘం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏ రీతిగా నీవు ఉన్నావో దేవుడు నీ మీద చూపించినటువంటి నేరాల్లో నిన్ను నువ్వు దౌర్భాగ్యుడు అని పిలుస్తున్నాడు, నువ్వు దిక్కుమాలినోడు అంటున్నాడు. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడివి అనగా దేవునికి దూరమైన స్థితి. దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడును, గుడ్డివాడవను, దిగంబరుడైన ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకుంటున్నానని చెప్పుకుంటున్నావు. అహంకారం, గర్వం ఈ సంఘాల్లో విడిచిపెట్టే, ఆచారాలను విడిచిపెట్టేసాయి. ఆచార వ్యవహారాల్లో కాదు నువ్వు ఉండాల్సింది, ఆత్మీయతలో ఉండాలి. నువ్వు ఆత్మీయతలో ఎదగటం అనగా ప్రభువు మాట వినాలి. ప్రభువు మాట వినేటువంటి సంఘమే నిజమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘం అంతాని ప్రభువు మాట విన్న సంఘం, ప్రభువే సాక్ష్యం ఇచ్చేటువంటి సంఘం. ఈ రోజుల్లో నువ్వు ఎలాగున్నావో నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. మానవుల పద్ధతులకు కాదు, ప్రభు ఇచ్చినటువంటి వాక్యాలకు లోబడు. ప్రభు ఇచ్చిన వాక్యాలకు లోబడు. దేవునికి ప్రయారిటీ ఇవ్వు, దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇవ్వు, పరిశుద్ధాత్మకు నీవు ప్రయారిటీ ఇచ్చి లోబడి జీవించడానికి ప్రయత్నం చేయి. అంతేకాని సంఘంలో నీవు నీ ఇష్టానుసారంగా సంఘం నడవాలి, నీ ఇష్టానుసారంగా దేవుడు నడవాలి అనేటువంటి విధంగా నువ్వు తయారయ్యావా? ఈ రోజుల్లో సంఘాల్లో నీ ఇష్టానుసారంగా ఉండాలి, నీ ఇష్టానుసారంగానే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా నేను చెప్పినట్టు నడవాలి అనుకునేటువంటి సంఘమే లౌదేకియా సంఘం. అందుకని ప్రభు తలుపు బయటకు వచ్చేసి అంటున్నాడు, ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళతో పాటు నేను కూర్చుంటాను. అనగా తలుపు తీయటం అనగా ఈ మానవ కల్పిత పద్ధతుల్లో ఉన్నటువంటి పద్ధతులను విడిపెట్టి ఆత్మీయతలోకి ఎవరైతే ఉంటారో అటువంటి వారితోటి ప్రభు సహవసిస్తానంటున్నాడు. అలా ఆత్మీయతలో ఉండి అటువంటి రీతిగా ప్రభుతో సహవసించేటువంటి ఆ యొక్క ఉద్దేశం నీలో ఉన్నట్లయితే ఈ క్షణమందే ప్రభువా, ఇంతకాలం నేను సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉండి నా ఇష్టమైన పద్ధతుల్లో నేను నడిచానేమో ప్రభువా, నీకు విరోధంగా నేను నడిచానేమో ప్రభువా, సంఘ పెద్దగా ఉండి ఇదిగో దైవజనుల్ని నేను దైవజనుల్ని ఇష్టానుసారంగా మాట్లాడానేమో ప్రభువా, దైవజనుల్ని నేను నా చెప్పు చేతల్లో ఉండాలని నేను అనుకున్నానేమో ప్రభువా, అది తప్పు అని నేను తెలుసుకున్నాను ప్రభువా.
ప్రభువా, ఇంతవరకు నేను స్త్రీల సమాజంలో ఉన్నానేమో, నేను ఈ రీతిగా నేను స్త్రీల సమాజంలో ఉండి అనేక మందికి నేను అంత వాక్యాన్ని బోధించవలసి ఉండగా నేను స్త్రీల సమాజం ఒక గొప్పతనం అనుకుని నేనే అహంకారంగా జీవిస్తున్నానేమో ప్రభువా, నేను సంఘ యవనస్తుడిగా ఉన్నానేమో ప్రభువా, సంఘ యవనస్తుడిగా ఉన్న నేను ఈ రీతిగా నేను ఉండాల్సింది పోయి నేను నా ఇష్టానుసారమైనటువంటి పద్ధతుల్లో నీకు విరోధంగా నేను నడుస్తున్నానేమో ప్రభువా, ఇదిగో సంఘ సభ్యులమైనటువంటి మేము ఇచ్చేటువంటి కానుకల విషయంలో కానీ, మేము చేసేటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో, మేము నడిచే ఆత్మీయ జీవితంలో కానీ, వింటున్నటువంటి వాక్యంలో కానీ మేము విమర్శిస్తే మమ్మల్ని క్షమించు ప్రభువా. మేము ఇచ్చేటువంటి కానుకలు ప్రభువా, ఇదిగో తండ్రి మా కష్టార్జితాలు అవి నీవు నీ సన్నిధికి మన్నావు, నీ సన్నిధిలో ఇదిగో ప్రభువా దైవజనులకి చెందవలసిన వాటిని దైవజనులకి చెందులాగా మేము ప్రార్థన చేస్తున్నాం. అటువంటి వాటిని అన్నిటి విషయంలో కూడా అంతని సంఘం న్యాయమును కనికరాన్ని విశ్వాసాన్ని కలిగి మేము ఉండేలాగున మాకు సహాయాన్ని అందించు ప్రభువా. ఇదిగో మేము మార్చుకుంటున్నాం. ఆ లౌదేకియాలో ఉన్నటువంటి పద్ధతులు తీసేసుకుంటున్నాం. అహంకారాన్ని, గర్వాన్ని మాలో నుంచి తొలగించుకుని ప్రభువా నీకే మా సంఘములో సింహాసనం వేస్తున్నాం, మా హృదయంలో సింహాసనం వేస్తున్నాం, మా సంఘంలో నీకు సింహాసనం వేస్తున్నాం. నీవు మా సంఘంలో నువ్వే రాజు నాయనా, మా హృదయంలో నువ్వే రాజు ప్రభువా. మమ్మల్ని నిత్య జీవానికి తీర్చేటువంటి రాజువు నీవే గనుక నీకే మేము ప్రభు ఇదిగో తని లోబడి జీవిస్తున్నాం. అటువంటి మానవ కల్పిత పద్ధతుల్లో కాకుండా, ఆచారంలో కాకుండా ఆత్మీయతలో మేము ఎదగటానికి ప్రభువా మేము నిర్ణయం చేసుకున్నాం. అలా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించండి అని అడిగేటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు తన కృపను అనుగ్రహించి ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడినట్టుగా మీతో కూడా మాట్లాడి మిమ్మల్ని బలపరచబోతున్నాడు, మీకు కూడా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్ముడు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అంతనే తమను తాము సరిచేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాయన ఇదిగో ప్రభువా మానవ కల్పిత పద్ధతుల్లో నుంచి మేము బయటకు వచ్చి నాయన నీ యొక్క వాక్యంలో మేము ఎదిగేటువంటి కృప మాకు అందించండి. మేము ప్రభువా నాయన నీకు లోబడి తండ్రి విశ్వాసం ఎదిగే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నాయన ఇదిగో ప్రభు మీ కృపలో దీవించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. నాయన ఇదిగో ప్రభు నాయన ఈ వాక్యాన్ని ప్రభు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బండి జాకబ్ రాజు గారి కుటుంబాన్ని నాయన దీవించండి. వారి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి మనవడ సామీల అభిజయ్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది ప్రభు ప్రోత్సహిస్తున్నారు. అటువంటి కుటుంబాలన్నిటినీ మీ కృపా కాపుదలతో నింపమని ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రతి ఒక్కరికి తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.